నమస్తే, వెల్కమ్ టు మెటాప్లస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాప్లస్. ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి సూపర్ స్టార్ రజనీకాంత్ మరోసారి రిస్క్ చేయబోతున్నాడా? అంటే లైకా ప్రొడక్షన్స్కి మళ్ళీ ఎందుకు డేట్లు ఇచ్చాడు? ఈసారి రజనీకాంత్ చేసేది చారిటీ మూవీనా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలని ప్రముఖ ఫిలిం జర్నలిస్ట్ హ్యామ్ సుందర్ గారు మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. సూపర్ స్టార్ రజనీకాంత్ అంటేనే ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలుసు. జైలర్ తర్వాత ఆయన ఫామ్ మారిపోయింది. మధ్యలో 2 సినిమాలు వచ్చి పోయిన విషయం కూడా జనానికి పెద్దగా తెలియదు. రీసెంట్గా మొన్న వచ్చిన వెట్టయ్యన్ యావరేజ్ స్టాక్ తెచ్చుకున్నా డబ్బులు రాబట్టడంలో కొంచెం వెనకబడిందనే మాట ఉంది. అందులో నిజం ఎంత అంటారు? కరెక్టే. ఎందుకంటే సినిమా అయితే నాట్ బ్యాడ్, కానీ రావాల్సిన డబ్బులు రాలా. ఎందుకు రాలేదు అనే దాని మీద ఎవరి దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా బాగుందని అన్నారు, కానీ పట్టుమని అది 300 కోట్లు కూడా దాటలేదని చెప్తున్నారు. కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే అంత సాటిస్ఫై అవ్వాల. అటు రజనీకాంత్ అవ్వలేదు, నిర్మాతలు లైకా వాళ్ళు కూడా దీని మీద ఎక్కువ హోప్స్ పెట్టుకున్నారు. ఇంకొకటి ఏంటంటే లైకా వాళ్ళు వరుసగా రజనీకాంత్ సినిమాలు చేశారు. దర్బారు ఆడలేదు, లాల్ సలాం ఆడలేదు, ఇది ఆడలేదు. ఇలా వరుస పెట్టి అసలే చాలా డిజాస్టర్ ఉన్నాయి. భారతీయుడు కానీ లేకపోతే కమలాసన్ చేసే సినిమాలు కానీ చూసుకున్నా కానీ లైకా వాళ్ళు బడ్జెట్ పెడుతున్నారు, కానీ వచ్చేది రాబట్టుకోవడంలో ఫెయిల్ అవుతున్నారు. ఎక్కడ తక్కువ. అలాంటప్పుడు ఏంటంటే హీరోగా ఒక బాధ్యత ఉంటుంది కాబట్టి మళ్ళీ రజనీకాంత్ని వాళ్ళు అడిగారని మా కోసం మళ్ళీ సినిమా నేనే చేస్తాను మీకు అని రజనీకాంత్ కూడా ఓపెన్గా అడిగాడని వాళ్ళని మనకు తెలుసు సమాచారం. అదైతే అది ఓకే అనుకుంటే నెక్స్ట్ సినిమా మళ్ళీ ఇంకో సినిమా లైకా వాళ్ళతో రజనీకాంత్ చేసే అవకాశం అయితే మెండుగా ఉంది. డబ్బులు పోతే రజనీకాంత్ వెనక్కి ఇవ్వడం ఆయనకు అలవాటే. ఇప్పుడు మళ్ళీ లైకా వాళ్ళకి ఇంకొక ఛాన్స్ ఇచ్చాడు. మరి ఈసారి డైరెక్టర్ కింద ఎవరిని ఎంచుకుంటారంటారు? అంటే వెట్టయ్యన్ తీసిన జ్ఞానవేల్తోనే చేయొచ్చా, లేకపోతే రీసెంట్గా గోట్ లాంటి డిజాస్టర్ తీసిన వెంకట్ ప్రభుకి సినిమా ఇస్తాడని ఒక టాక్ నడుస్తుంది. అందులో నిజం ఎంత? అసలు ఎవరికి ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? జ్ఞానవేల్ గారు ఒక మాట అన్నారు, ఈ వేటానికి ప్రీక్వెల్ చేసే ఆలోచన ఉంది. అధ్యానం అని పాత్ర, రజనీకాంత్ పాత్ర అంతకుముందు ఏమిటి లేదా బాబు ఫాజిల్ పాత్ర ఏమిటి అని దాని మీద బహుశా ఈ 2 పాత్రలతో కలిపి ఏమైనా ప్రీక్వెల్ చేసే ఆలోచన ఉందేమో తెలియదు. అలా ఏంటైతే అదే ప్రీక్వెల్ కాన్సెప్ట్తోనే జ్ఞానవేలుతో సినిమా చేసే అవకాశాలే ముందుకు కనిపిస్తున్నాయి. చేసి ఉంటే కొత్త సబ్జెక్ట్ వెళ్ళడం కన్నా ఉన్న సబ్జెక్టులో ప్రీక్వెల్ చేయడానికి అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే రెమ్యునరేషన్ పరంగా మేము అంత ఇచ్చుకోలేము, ఇంత మాత్రం ఇవ్వగలము అని రిక్వెస్ట్ చేశారని తాకు. సరే, దానికి రజనీకాంత్ ఏంటంటే వాళ్ళు నష్టాలు పోయారనే విషయం తెలిసిపోతుంది కాబట్టి తన సినిమాల వల్ల కూడా వాళ్ళు లాసారు నాట్లో తన సినిమాలు కూడా ఉన్నాయి కాబట్టి బాధ్యతగా ఆయన సినిమా చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అదే సార్, జ్ఞానవేల్తో సినిమా చేస్తే అంటే వెట్టయ్యనే సరిగా ఆడలేదు కదా, మరి దీనికి మార్కెట్ జరిగే అవకాశం ఉందంటారా? అంటే మళ్ళీ జ్ఞానవేల్కి ఇవ్వడం వల్ల, లేకపోతే కొత్త డైరెక్టర్కి ఇస్తారా? కొత్త డైరెక్టర్ అంటే రజనీకాంత్ వరుసపెట్టి సినిమాలు అంగీకరించారండి. ఒక పక్కనేమో కూలీ సినిమా ఉంది, ఒక పక్క జైలర్తో ఉంది. అసలు రజనీకాంత్ సినిమాలు ఇప్పటిదాకా అత్యధిక కలెక్షన్ వసూలు చేసిన సినిమా ఏదంటే శంకర్ రోబో సినిమా 2.0 కూడా డబ్బులు గట్టిగా వచ్చింది. ఆ సెకండ్ ఫేజ్లో ఉన్న సినిమా ఏంటంటే జైలరే ఉంది. మిగతా సినిమాలన్నీ కూడా పెద్దగా లేవు. మనకేంటంటే పైగా రజనీకాంత్కి ఇప్పుడు 170 సినిమాలు కూడా అవుతాయో తెలియట్లా. 171 నుంచి 175తో ఎక్కడ ఆపుతాడు సినిమాలు అనేవి చూడాలి. ఎందుకంటే మన తెలుగు సినిమాల్లో ఎక్కువ సినిమాలు చేసిన జాబితాలో మనకి తెలుగుకి వచ్చేసరికి ఎన్టీ రామారావు గారు, కృష్ణ గారు 1-2 ప్లేస్లో ఉంటారు. అలాగే సోమబాబు 3వ ప్లేస్లో ఉంటాడు. కృష్ణరాజు 190 సినిమాలతో 4వ ప్లేస్లో ఉన్నాడు. ఆ తర్వాత ప్లేసు మరి చిరంజీవి గారికి వచ్చే అవకాశం కనపట్ల. ఆయన 150 సినిమాలు దగ్గర ఉన్నారు కాబట్టి రజనీకాంత్కే ఉండే అవకాశం కనపడుతుంది. కాబట్టి సినిమాల సంఖ్య పెంచుకునే తాపత్రయం కూడా రజనీకాంత్లో ఎక్కువ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే వరుసగా ఆయన ఈ వయసు 73 ఏళ్ల వయసులో కూడా ఎక్కువ సినిమాలు చేయడానికి కారణం ఏంటంటే టార్గెట్ 200 సినిమాలు కంప్లీట్ చేద్దామనే టార్గెట్ ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. 200 సినిమాలు కంప్లీట్ చేసే టార్గెట్ అంటే సార్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఆ కూలీ సినిమా. అంటే ఆల్రెడీ కూలీ షూటింగ్ ఒక కొలిక్ వచ్చింది, ఇంకో షెడ్యూల్ ఏదో పాల్గొంటారు. ఇప్పుడు మళ్ళీ లైక్ అవ్వాలి, 200 సినిమాలు కంప్లీట్ చేయాలని రజనీకాంత్ టార్గెట్ అంటారు. మరి నెక్స్ట్ లైక్ అవ్వాలి సినిమా ఆడే కథ పైన ఇప్పుడైనా ఫోకస్ పెడతారా, లేకపోతే రజనీకాంత్ నుంచి ఇప్పుడు రజనీకాంత్ సినిమాల్లో కూలీ మీద మంచి హోప్స్ ఉన్నాయండి. ఎందుకంటే కూలీలో నాగార్జున ఒక పాత్ర, అమీర్ ఖాన్ ఒక పాత్ర అనేది మనకి వార్తలు వచ్చేసినాయి. అమీర్ ఖాన్ కూడా దాంట్లో నటిస్తున్నాడు కూలీలో. కాబట్టి అది కాంబినేషన్ ఎక్కువ పరంగా చూసుకుంటే పెద్ద ప్రాజెక్టు, ఖచ్చితంగా పెద్ద సినిమా అవుతుంది. కానీ లైకా వాళ్ళకి డబ్బులు రావాలి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ కథ మీద కసరత్తులు చేసుకోవాలి. డైరెక్టర్ విషయంలో కూడా వాళ్ళు ప్లాన్ చేసుకుంటే బెటర్. అది అందువల్ల రజనీకాంత్ ఒకవేళ డేట్స్ ఇస్తే మాత్రం ఏదైనా కానీ రజనీకాంత్తో సీక్వెల్ చేస్తే బెటర్ అండి. భాషా సినిమాకి సీక్వెల్ చేసుకుంటే
అది ఖచ్చితంగా వర్కౌట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే దాని మీద కథ మీద కష్టం చేసుకోవాలి. ఇప్పటికే సురేష్ కృష్ణ నా డైరెక్టర్ దాని మీద సీక్వెల్ కోసం కథ మీద వర్కౌట్ చేశారు, కానీ చర్చ్ మీదకి వెళ్ళడానికి భాష చెడగొట్టేట ఉండకూడదు కదా. ఆ సీక్వెల్ చేశారంటే దానికి పేరు రజనీకాంత్ సినిమాలో పెద్ద హిట్ ఏదంటే భాషా పేరు చెప్తారు, దాన్ని చెడగొట్టకూడదు. కాబట్టి భాషా సీక్వెల్ వచ్చే అవకాశం ఉన్నా కానీ దాన్ని చర్చ్ మీద తీసుకెళ్ళేదాకా వెళ్ళడానికి టైం పడుతుంది. మరి వీళ్ళు లైకా వాళ్ళు ఒకవేళ చేసేటైతే అది పెట్టుకోవడం, అట్లాంటి సబ్జెక్ట్ పెట్టుకుంటే వాళ్ళు వర్కౌట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కొత్త సినిమా మనం ఇదే సినిమాని వేటాయని సీక్వెల్ తీసుకుని మళ్ళీ ఇదే కథని రుద్దడం కన్నా అదండి. థ్యాంక్ యూ సార్. ఇది ఇవాళ రజనీకాంత్ పైన స్పెషల్ డిస్కషన్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం. ఫ్రెండ్స్, మీరు ఇచ్చే సపోర్టే మాకు చాలా ఇంపార్టెంట్. మీ సపోర్ట్తోనే మేము ముందుకు సాగిపోతాం. మీరు చేయాల్సినలా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా ప్లస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.